శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా ఇంట్లో నిత్య దీపారాధన అని చేసుకుంటూ ఉంటాం. దేవుడి పూజ రోజు చేసుకునేటువంటిది. ఆడవాళ్ళు ప్రతి నెల ఇంట్లోకి రానప్పుడు ఎప్పుడు దేవుడి పూజ చేసుకోవాలి అనేటువంటిది ప్రశ్న. అంటే రోజు ఉదయము సాయంకాలము మన నిత్య జీవితంలో దైవారాధన దీపారాధన రోజు చేసుకోవటము, సంధ్య దీపం పెట్టుకోవటము అనేటువంటిది మన సాంప్రదాయం. కనుక మనం రోజు కూడా చేసుకుంటూ ఉంటాం. ఈ ఆడవాళ్ళు ఎప్పుడైతే ఇంట్లోకి రాకూడనటువంటి రోజులు మామూలుగా ప్రతి నెల ఇబ్బంది కలుగుతూ ఉంటుందో మరి వాళ్ళు ఎలా అనేటువంటిది ఉంటుంది. నిజానికి పూర్వకాలము అంతా కూడా వాళ్ళు ఒక చోట అని ఉండి ఇది చేసుకునేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో అంటే వీళ్ళే మళ్ళీ ఏదో కొంచెము సహజముగా వెంటనే స్నానాలు చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటువంటి రోజులు వచ్చాయి. కారణం అంటే వేరే విధి లేదు పాపం. ఎవరిని ఏమనడానికి లేదు. తప్పనిసరి చేసుకునేటువంటి పరిస్థితులు. ఏదైనా అనుకూలిస్తే అన్నీ చేసుకోగలుగుతారు. ఎవరు కావాలని చేసుకునేటువంటివి కాదు. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు సరే తప్పో ఒప్పో అంతా భగవంతుడే చూసుకుంటారు. మరి పిల్లలు ఉదయం లేస్తే స్కూలుకు వెళ్ళాలి, భర్త ఆఫీసుకు వెళ్ళాలి అనేటువంటి కారణాల చేత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయాలలో మళ్ళీ వాళ్ళు ఈ 3 రోజులు కూడా యథావిధిగా వంటలు వండుకోవడము, చేయటము, వండి పెట్టడము, పిల్లలకు పెట్టుకోవడము అన్నీ ఉంటాయి కాబట్టి అదే ఇంట్లోనే కదా దేవుడు కూడా ఉంటాడు నిజానికి. మరి ఎలా అనేటువంటిది ఒక సంశయమే. అయితే ప్రతిదానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మనస్సుంటే మార్గము ఉండదా? ఉంటుంది. దానికి అనుకూలముగా సహజముగా 4వ రోజు స్నానం చేయటము అనేటువంటిది, శిరస్నానము చేయడం అనేటువంటిది ఆడవాళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి పని. 3 రోజులది అయిన తర్వాత 4వ రోజు అనేటువంటిది మామూలుగా శిరస్నానము చేసి ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంట్లోకి రావటం అంటే యథావిధిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ముగించుకొని రావటము. అయితే అప్పుడు దీపారాధన చేసేటువంటి అవకాశం ఉందా అంటే లేదు. 5వ రోజు గూడా 5వ రోజు తప్పకుండా మళ్ళా శిరస్నానము చేసి అప్పుడు దీపారాధన చేసుకోవటానికి ఒక అవకాశముగా ఉంటుంది గాక. మరి అంతకంటే ముందు ఏం చేయాలి? ఇదో ఇంట్లోనే కదా అంతా తిరిగారు, చేశారు. ఎప్పుడైతే మామూలుగా 4 రోజులు అయిందో 5వ రోజు పని మనిషితో కాస్త పసుపు నీళ్లు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈమె కూడా ముత్తైదువ కాస్త పసుపు ముఖానికి పట్టించుకొని స్నానము చేయవలసినటువంటి అవసరము ఉన్నది. ముత్తైదువ స్త్రీ ఎప్పుడూ కూడా ఆమె అలా పట్టించుకొని చేసుకుంటే ఏమవుతుంది అంటే ఎటువంటి దోషము ఆపాదించబడేదానికి అవకాశము లేకుండా పూర్ణముగా స్వచ్ఛత ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువలన 5వ రోజు స్నానము చేసినప్పుడు పని మనిషితో మామూలుగా ఇల్లంతా శుద్ధి చేసుకోవడము పని మనుషులుంటే, ఒకవేళ లేకపోతే ఎవరికి వాళ్ళే అయినా పసుపు వేసి ఇల్లంతా శుభ్రము చేసుకున్న తర్వాత కాస్త పసుపు నీళ్లు స్నానము చేసిన తర్వాత కూడా ఇల్లంతా పసుపు మామూలుగా మనిషికి కూడా కాస్త చల్లుకొని అప్పుడు దేవుణ్ణి తాకేదానికి యోగవంతముగా ఉంటుంది. దీపారాధన సెమ్మెలు అవి తీసుకొని ముట్టుకొని చేసుకోవచ్చును. ఏదైనా 5వ రోజు తలస్నానము మళ్ళీ చేయవలసినటువంటిదే. చేసిన తర్వాత చేసుకోవాల్సినటువంటి విధానమే తప్ప నిత్య పూజలలో ఎలా అంటే అలా 4వ రోజు అయింది కదా ఏముందిలే 4వ రోజే చేయడము చెందడము ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. 5వ రోజు మళ్ళీ శిరస్నానము చేసి పూజ చేసుకోవటమే శ్రేయోదాయకమైన విషయం అని తెలియజేస్తూ జయోస్తు.